సొంత పార్టీ నేతలపైనే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తొందరలోనే తెలంగాణకి కొత్త బీజేపీ అధ్యక్షుడు రాబోతున్నాడు. అయితే ముఖ్యమంత్రితో సీక్రెట్ గా మీటింగ్స్ పెట్టే వాళ్ళు అధ్యక్షులుగా రావద్దు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అధ్యక్షుడిని ఫైనల్ చేసేది ఎవరు? అసలు స్టేట్ పార్టీనా, సెంట్రల్ పార్టీనా? స్టేట్ పార్టీ డిసైడ్ చేస్తే లబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్ అవుతాడు. అదే అధినాయకత్వం నియమిస్తే బాగుంటుందనేది రాజాసింగ్ చెప్పుకొచ్చాడు. గ్రూపులు కట్టే అధ్యక్షులు అసలే వద్దు, అధ్యక్షులుగా చేస్తున్న వారు గ్రూపులను తయారు చేశారు. అయితే ఈ నేపథ్యంలో అధ్యక్షులుగా ఉన్నవారు గ్రూపులను తయారు చేశారంటే ఆయన ఉద్దేశంలో బహుశా బండి సంజయ్, కిషన్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడుకొచ్చారు. ఆయన ఇక్కడ పార్టీ కోసం పనిచేసే వాళ్ళను తొక్కేశారని కూడా చెప్పుకొచ్చాడు. అయితే పనిచేసే ఎంపీలు, ఎమ్మెల్యేలు చేతులు కట్టేశారు. పనిచేసే నేతలకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదంటూ కూడా అధ్యక్షులను ఉద్దేశించి, అంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత లక్ష్మణ్ నుంచి మొదలుకుంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఆ తర్వాత కిషన్ రెడ్డి, ఇలా వీరందరిని ఉద్దేశించి అధ్యక్షులే గ్రూపులు కట్టే విధంగా చేశారు. పనిచేసే ఎమ్మెల్యేలని పనిచేయకుండా చేశారు. ఇటువంటి సీక్రెట్స్ మీటింగ్ పెట్టేటువంటి అధ్యక్షులు రావద్దు. అసలు ఈ అధ్యక్షుడు నియమించేది స్టేట్ పార్టీనా, జాతీయ పార్టీనా? అధిష్టానం నిర్ణయిస్తే కనుక పక్కగా డిసిప్లిన్ అటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా వచ్చే అవకాశం ఉందంటూ రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు